జీవితంలో ఏమున్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి మించిన సంపద లేదంటారు. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యం సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందని ఖరీదైన వస్తువుగా మారిపోయింది. రోగం వస్తే డబ్బున్నోడు బతికేస్తాడు, కానీ పేదలు మాత్రం ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి దుస్థితిని తొలగిస్తూ వైఎస్ జగన్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు పేద కుటుంబాల పాలిట సంజీవినిలా మారాయి. చిన్న చితక రోగాలైతే అప్పు చేసి ఏదో రకంగా పేదలు తమ ప్రాణాలను కాపాడుకుంటారు. కానీ నయం కాని రోగం వస్తే ఖర్చు పెట్టలేనంత జబ్బు చేస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిందే. అలా మన దేశంలో సరైన తిండి వైద్యం అందక చాలా మంది పేదలు చనిపోతున్నారు. ఆ పరిస్థితి మన రాష్ట్రంలో ఉండకూడదని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ అనే అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు తనయుడు వైఎస్ జగన్ పాలనలో ఆ పథకం బలోపేతమయ్యింది. చికిత్సల ఖర్చు పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచడంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ చేయి కీల్ జరిగిండే, అది ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 పైన అవుతుందంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టినందుకు దానివల్ల హైదరాబాద్ పోయి కిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు నాకు బాగుంది. ఆరోగ్యశ్రీ లేకుంటే ఆపరేషన్ అయ్యేది కాదు. ఇప్పుడైతే బాగుంది. మందులు ఇచ్చారు, ఛార్జీలు డబ్బులతో సహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీతో ఆరోగ్యవంతులుగా తిరిగి ఇంటికి చేరడమే కాదు, మళ్లీ ఎప్పటిలాగా పనులు చేసుకునేదాకా ఆ రోగికి ప్రభుత్వం ఆరోగ్య ఆసరా అందిస్తోంది. అలా అందుకున్న రోగులు ఈ పథకాలపై ఏమంటున్నారంటే, నాకు ఆరోగ్యశ్రీలో కిడ్నీ ప్రాబ్లం ఉంటే బయాప్సీ చేయించుకున్నా 30,000 ఖర్చు అయినాయి. ఇంతకుముందు ప్రభుత్వానికన్నా ఇప్పుడు బాగా ఆరోగ్యశ్రీలో హాస్పిటల్లో బాగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకున్నాం. ఆరోగ్యశ్రీలో మళ్ళీ అమౌంట్ కూడా రిమైనింగ్ ఇచ్చినారు. మళ్ళీ నాకు ఛార్జీలకు భోజనానికి దానికి రావడానికి అయిపోయినా. నేను ఆరోగ్యశ్రీలో బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ బాగా అయింది, సక్సెస్ అయింది. ఆరోగ్యశ్రీలో ఉన్నందుకు ఖర్చు ఎక్కువ రాలేదు నాకు. ఆరోగ్యశ్రీ ఉన్నందుకు నాకు చాలా పేదలకు మంచి జరుగుతుంది. డబ్బు కూడా ఇంత ఏం ఖర్చు కూడా రాలేదు. ఈ జగన్ ప్రభుత్వం వల్ల ఈ ఆరోగ్యశ్రీ పెట్టినందుకు మాలాంటి పేదవాళ్లకు చాలామందికి డబ్బు పరిస్థితి లేని వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది. భోజనం కూడా హాస్పిటల్లోనే ఇచ్చినారు. బాగా ట్రీట్మెంట్ కూడా బాగా చూసినారు. స్టార్టింగ్లో ఒకసారి సర్జరీ జరిగింది నాకు, వెన్నెముకది. కానీ ఈ సర్జరీ మాత్రం చాలా బాగా జరిగింది. ప్రాణానికి విలువ కట్టలేం. అందుకే ప్రభుత్వం ఖర్చుకి వెనకాడకుండా ఆరోగ్యశ్రీని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పింఛని 5 లక్షలు చెక్ ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేపిస్తామంటున్నారు. నేను అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం వల్ల పూర్తిగా నా కాలు తొలగించడం జరిగింది. నా టైంలో నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి చాలా వరకు కుంగిపోయింది. మా ఇల్లు ఉండడం కూడా చాలా కష్టంగా ఉండేది. అటువంటి సమయంలో మెడికల్ బిల్ కూడా రాని పక్షాన జగనన్న గారి వల్ల నాకే 5 లక్షల చెక్ రావడం జరిగింది. 5 లక్షల వల్ల మా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు మెరుగుపడింది. మేము ఇప్పుడు చాలా విధంగా పనులు జరుపుకుంటూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని సందర్భాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతోంది. ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష కావడంతో ఆ దిశగా ఏపీ ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మారుతోంది.